హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు పౌర్ణమి ముందు రోజు, ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు సాయంత్రం 6:30 నుండి 7:30 మధ్యలో టమాటా ఉప్పుతో ఇలా చేస్తే చాలు, 48 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. ఈ అవకాశాన్ని ఎవరూ వదలకుండా అందరూ ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకు ఉండే కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పోతాయి. ఈ పరిహారం ఫలితాలు వస్తాయి. అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. టమాటా గళ్ళలుప్పు అందరి ఇండ్లలో ఉంటాయి. టమాటాకు ఎంత శక్తి ఉందో ఎవరికీ తెలియదు. టమాటాను కేవలం ఒక కూరగాయలాగానే చూస్తారు, కానీ టమాటాలతో అద్భుతాలు చేయవచ్చు. మీ కష్టాలను తొలగించుకోవచ్చు, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే టమాటాకు నెగటివ్ ఎనర్జీని, చెడును లాగేసుకునే శక్తి ఉంటుంది. టమాటా గురించి రహస్య పరిహార శాస్త్రంలో ఉంది. టమాటాలతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కష్టాలు పోతాయి, జీవితాలు మారిపోతాయి. చాలామంది ప్రతిరోజు వంటల్లో టమాటాలు వాడుతూ ఉంటారు, కానీ అటువంటి టమాటాలతోనే మీ కష్టాలను తొలగించుకోవచ్చు, మీ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవచ్చు. టమాటాలు అందరి దగ్గర ఉంటాయి కనుక మీరు ₹1 కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే ఒక టమాటాను తీసుకోండి. గల్లులుప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పు కూడా అందరి ఇళ్లలో ఉంటుంది. ఉప్పును శ్రీ మహాలక్ష్మీదేవిగా, మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఉప్పుకు కూడా నెగటివ్ ఎనర్జీని, చెడును, నరదృష్టిని లాగేసుకునే శక్తి ఉంది. ఇటువంటి ఉప్పు మరియు టమాటాలతో పౌర్ణమి ముందు రోజు అనగా చతుర్దశి రోజున ఒక పరిహారం చేస్తే చాలు, 48 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి అని పరిహార శాస్త్రం చెబుతుంది. మరి పౌర్ణమి ముందు రోజు ఉప్పు టమాటాతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గంగాదేవి విష్ణుమూర్తి పాదాల నుండి ఎలా పుట్టిందో తెలిపే పురాణ కథను విందాం. సృష్టిలో ప్రతి ప్రాణికి తల్లిదండ్రులు ఉంటారు. వారు దేవాలయాలైనా సరే, దానవులైనా సరే, తల్లిదండ్రులు లేకుండా జన్మించడం జరగదు. కానీ గంగాదేవికి మాత్రం జన్మనిచ్చిన తండ్రి కానీ తల్లి మన పురాణాల్లో కనిపించదు. గంగా విష్ణు పాదాల నుంచి ఉద్భవించిందని పురాణ కథనం. ఆమె కథ ఏమిటి అంటే, ఒకసారి నారద మహర్షి నారాయణుల సంకీర్తన చేస్తూ హిమాలయాల మీదుగా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఎందరో స్త్రీలు, పిల్లలు ముక్త కంఠంతో రోదనలు చేస్తున్న ధ్వనులు వినిపించాయి. నారదుడు ఆశ్చర్యపోయి ఆ దిశగా వెళ్ళి చూశాడు. అక్కడ ఎందరో స్త్రీలు, పిల్లలు ఏదో ఒక అవయవ లోపంతో ఏడుస్తూ కనిపించారు. మీకు అవయవ లోపాలు ఏమిటి? మీ రోదనలకు కారణమేమిటి అని వారిని ప్రశ్నించాడు నారదుడు. అప్పుడు వారు కన్నీరు తుడుచుకొని, నారద, మేము రాగాది దేవతలం. కూచిపూడి, కళ్యాణి, శంకరాభరణం ఇత్యాది రాగాల పేర్లే మా పేర్లు. వీరంతా మా పిల్లలు. ధన హిందూలం, వసంత ఇత్యాది జన్య రాగాల పేర్లే వీరి పేర్లు. భూలోకంలోని మానవులు సంగీత సాధన చేస్తున్నప్పుడు రాగసంగరం జరిగిన, అపస్వరం దొర్లిన మాకిలా అవయవ లోపాలు ఏర్పడతాయి అని చెప్పారు. అప్పుడు నారదుడు, మీకు ఈ అవయవ లోపం పోయే మార్గం లేదా అని వారిని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడు వారు, ఉంది. ఎవరైనా సంగీత శిఖామణి తన దివ్య గానంతో మా రాగాలను సుస్వరయుక్తంగా ఆలపిస్తే మాకి అవయవ లోపం పోతుంది అని వారు బదులిచ్చారు. ఈ సృష్టిలో నాకన్నా గొప్ప సంగీత శిఖామణి ఎవరున్నారు? నేను మీ అవయవ లోపాన్ని సరిచేస్తాను అన్నాడు నారదుడు. ప్రయత్నించి చూడు అని వారు బదులిచ్చారు. నారదుడు తన మహతిని శృతిబద్ధం చేసి 72,000 కట్ట రాగాలను, వాటి జన్య రాగాలను ఆలపించాడు. కానీ ఎవరికీ అవయవ లోపం సరికాలేదు. అది చూసి ఆశ్చర్యపోయాడు నారదుడు. అప్పుడు వారు, నారద, మా అవయవ లోపాన్ని సరిచేసే సంగీత ప్రభ నీకే కాదు, సకల కళామ తల్లి అయినా ఆ సరస్వతీదేవికే లేదు అన్నారు. నారదుడు మరింత ఆశ్చర్యపోతూ, మరి మీ అవయవ లోపం సరిచేసే మార్గమే లేదా అని అడిగాడు.
ఉంది. సంగీతానికి ఆద్యుడు నాదుడు అయిన ఆ పరమశివుడు ఇక్కడికి వచ్చి తన గాన మాధుర్యంతో రాగ సంచారం చేసినప్పుడే మా అవయవ లోపం పోతుంది అని వారు బదులిచ్చారు. అయితే ఇప్పుడే కైలాసం వెళ్ళి పరమశివుణ్ణి తీసుకొని మీ దగ్గరికి వస్తాను అని చెప్పి నారదుడు కైలాసం వెళ్ళి ఆ రాగాది దేవతల విషయం శివునికి విన్నవించాడు. అంతా విన్న శివుడు, నేను తప్పకుండా వారి దగ్గర సంగీత కచేరీ చేసి వారి అవయవ లోపాన్ని సరిచేస్తాను. అయితే నా సంగీత కచేరీ విని ఆనందించి నన్ను ప్రశంసించే ఉత్తమ శ్రోత ఒక్కరైనా ఉన్నాడా? ఒక్కడు ఉండాలి అన్నాడు. అలాంటి ఉత్తమ శ్రోత ఎవరున్నారు అని నారదుడు శివుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు శివుడు, నాదాలోలుడైన ఆ శ్రీహరి నా సంగీతాన్ని అర్థం చేసుకోగల ఉత్తమ శ్రోత అని బదులిచ్చాడు. వెంటనే నారదుడు వైకుంఠం వెళ్ళి సంగతంతా చెప్పి పరమశివుడి సంగీత కచేరీ వినడానికి శ్రీహరిని ఒప్పించాడు. హిమాలయాల్లో రాగాది దేవతల ముందు పరమశివుని సంగీత కచేరీ ప్రారంభమైంది. ఆ సంగీత కచేరీకి బ్రహ్మాది దేవతలు వచ్చారు. పరమశివుని గానంలో 72,000 కట్టలు వాణిజ్య జన్య రాగాలు జీవాలు సంతరించుకునే స్వర సంచారం చేస్తున్నాయి. వాటి మహిమ వల్ల రాగాది దేవతల అవయవాలు లోపాలు చక్కబడి వారి వారి లోకాలకు వెళ్ళిపోతున్నారు. పరమశివుని గాంధర్వ గానానికి శ్రీ మహావిష్ణువు ఆనంద రసమయ లోకాలలో విహరిస్తూ పరవశించిపోతున్నారు. ఆయన హృదయానందమే జల రూపం ధరించి ఆ శ్రీహరి కుడి కాలి బొటనవేలు నుండి బయటకు ప్రవహించింది. అది గమనించిన బ్రహ్మదేవుడు తిరిగి అలాంటి అవయవం లభించిందని ఆ పవిత్ర జలాన్ని తన సువర్ణ కలశంలో భద్రపరిచాడు. అలా విష్ణు పాదోద్భవంగా గంగ జన్మించింది. శ్రీ మహావిష్ణువు వామనవతారం ధరించి త్రివిక్రముడు అనే ఒక పాదంతో భూమిని మరొక పాదంతో ఊర్ధము లోకాలను కొలిచే సమయంలో ఆ విష్ణు పాదాన్ని తన కమండలంలో భద్రపరిచిన గంగాజలంతో అభిషేకించాడు చిత్రముఖుడు. అప్పుడే గంగానది దివిజ గంగగా అవతరించింది. తర్వాత కాలంలో భగీరథ కోరిక మేరకు పరమశివుని శిరస్సుపై ఊరికి అచ్చట నుంచి మానస సరోవరంలోనికి బిందు సరస్సులోనికి దునికి గంగానదిగా అవనిపై ప్రవహించింది. స్వరనది మాతగా అయ్యింది గంగానది. ఇది గంగా తల్లి కథ. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, అప్పుల బాధతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, నరదృష్టి వలన, నెగటివ్ ఎనర్జీ వలన, దుష్ట పీడల వలన ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి. అలా చేసుకోవడం వలన చాలా సులభంగా మీరు మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. 48 గంటల్లో ఫలితాలను పొందగలుగుతారు. పౌర్ణమి రోజు మరియు పౌర్ణమి ముందు రోజున తెల్లటి రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే మంచిది. ఈ పరిహారాన్ని కూడా తెల్లటి దుస్తువులు ధరించి చేస్తే అద్భుత ఫలితాలు పొందుతారు. అసలేం చేయాలి అంటే ఏమీ లేదు. పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 6:30 నుండి 7:30 మధ్యలో ఒక ప్లేటును కానీ బౌల్ కానీ తీసుకొని మట్టిది కానీ స్టీల్ది కానీ గాజుది కానీ ఇత్తడిది ఇలా ఏదో ఒకటి తీసుకోండి. తర్వాత ఆ పాత్రలో గుప్పెడు ఉప్పును వేయండి. ఈ పరిహారానికి కేవలం గల్లులుప్పునే వాడండి. ఉప్పు వేసిన తర్వాత ఒక మంచి టమాటోని తీసుకోండి. అంటే కుళ్ళిపోయినది, బాగా మెత్తగా అయిపోయినది కాకుండా ఫ్రెష్గా ఉండే టమాటాను తీసుకోండి. తీసుకొని ఆ టమాటాను నిలువుగా 2 ముక్కలుగా కట్ చేయండి. తర్వాత ఈ టమాటాను ఉప్పు మీద పెట్టండి. అలాగే 3 తులసి ఆకులను కానీ 3 పుదీనా ఆకులను కానీ ఆ ప్లేట్లో వేయండి. తర్వాత ఈ ప్లేట్ని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో కనబడేలాగా పెట్టండి. అంటే హాల్లో కానీ, టేబుల్ మీద కానీ, టీవీ దగ్గర కానీ ఇలా ఏదో ఒక చోట పెట్టండి. అందరికీ కనబడే చోట పెట్టండి. అలా పెట్టిన పాత్రను 48 గంటల పాటు అక్కడే ఉంచండి. అప్పుడు ఆ ఉప్పు టమాటా మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ, కష్టాలను, సమస్యలను లాగేసుకుంటుంది. 48 గంటల తర్వాత ఈ ఉప్పును, టమాటాను, ఆకులను తీసి ఒక కవర్లో వేసి దూరంగా తీసుకుని వెళ్ళి ఎవరూ తిరగని చోట పడవేయండి. ఇలా ఈ పరిహారం చేసిన వెంటనే మీకు తప్పకుండా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ప్రతి నెలలో పౌర్ణమి ముందు రోజున ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితంలో అన్ని శుభాలే వింటారు. మీ కష్టాలు, బాధలు, ధన సమస్యలు అన్నీ పోతాయి. ధన లాభం కలుగుతుంది. మీరు కూడా పౌర్ణమి రోజు
ఉప్పు టమాటాతో ఈ తేలికపాటి పరిహారాన్ని చేయండి. మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. శనివారం ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చేయరు కదా. మనకు ఉన్న 7 వారాలలో ఒక రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో శనివారం కూడా ఒకటి. శనివారం నాడు ఆడవారు కొన్ని పనులు అసలు చేయకూడదు. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం అనేది వెంకటేశ్వర స్వామివారికి సంబంధించిన రోజు. న్యాయదేవుడైన శని శనివారానికి అధిపతి. కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అంతేకాదు శనివారం రోజు ఉత్తర దిక్కు, తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు. శనివారం రోజు పేదలు, పారిశుద్ధ కార్మికులను కూడా అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుళ్ళు శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనిదేవునికి మాతృభక్తి ఎక్కువ. కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించి వారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఎప్పుడు కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శని అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తేనే ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలుగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక నష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు. శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటికి తోలేయకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం. శనివారం రోజు కాకిని కొట్టిన, ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనికి కోపం వస్తుంది. కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు. ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాలు, నూనె, ఇనుము, నువ్వులు, వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకుని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.